నమస్కారం. ఇవాళ కార్తికేయ గారి 4వ సినిమా. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు డైలాగులు నేనే రాశాను. వరుసగా 3 సినిమాలు నాతో రాయించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ కార్తికేయ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఓ చిన్న సినిమా అంటే ఇవాళ అంటే కొంతమంది పట్టించుకోని పరిస్థితి, మీడియా కూడా. ఇవాళ ముఖ్యంగా నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది, దామోదర్ ప్రసాద్ గారు ఏ చిన్న సినిమా అయినా సరే, ఎక్కడైనా సరే ఎవరు పిలిచినా తప్పకుండా ఎంత బిజీగా ఉన్నా వెళ్ళిపోయి వాళ్ళకి తర్వాత సహకారం అందిస్తారు. అంటే ప్రతి చిన్న వేదిక మీద నేను ఈ మధ్యన ఎక్కడ చూసినా కనబడుతున్నారు. ముందుగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే మా ప్రసన్న కుమార్ గారు నాకు వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు. ఇట్లా డిఎస్ రావు గారు, ఇట్లా అందరూ ఇంతమంది పెద్దలు ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చారు. వీళ్ళ బ్లెస్సింగ్స్ ఈ సినిమా మీద ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు వర్క్షాప్ పెడుతున్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు, ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం అహోరాత్రులు దాదాపుగా ఒక 20 రోజుల పాటు వర్క్షాప్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళందరితో కూడా డైరెక్టర్ కార్తికేయ గారు అద్భుతమైన అవుట్పుట్ తీసుకున్నారు, నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి చిన్న సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేసి అందరూ రెగ్యులర్గా అనే మాటే. అట్లాగే ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధించి కొత్త నిర్మాతలు మొదటిసారిగా వచ్చి ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీస్తున్నారు. వాళ్ళకి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలి. కార్తికేయ గారికి ఈ సినిమా ఒక బ్రేక్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రశ్న మాడినాక జనరల్గా ఏం మాడతాకూడదు, అంతకు ముందు ఆడిని ముందు ప్రశ్న మాట్లాడేస్తే మేము తక్కువ మాడొచ్చని అనుకుంటుంటాం జనరల్గా. బట్ ఎనీవేస్, ఆపరేషన్ పద్మ నేను ఫస్ట్ ఆపరేషన్ పద్మ అంటే ఏ మిలిటరీ బేస్డో ఏదో అనుకున్నాను. బట్ తర్వాత డైరెక్టర్ గారు కార్తికేయ గారు నాకు బయట చిన్న బ్రీఫింగ్ ఇచ్చారు, రెండింటికి పొలిటికల్ థ్రిల్లర్ అని. అది పొలిటికల్ థ్రిల్లర్నా డ్రామానో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక చిన్న సినిమాకి కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ కొత్త స్టార్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యువర్ ఓన్లీ స్టార్ ఇస్ ద కంటెంట్ అండ్ హౌ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఒక డైరెక్టర్గా తన క్వాలిఫికేషన్ జర్నలిజం అన్ని కాసేపు పక్కన పెడితే ఈజ్ క్వైట్ వెల్ క్వాలిఫైడ్. స్క్రీన్ ప్లేలో కానీ అన్ని క్లాసెస్ చేసి వెల్ క్వాలిఫైడ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమానే ప్రూవ్ చేయాలి. ఎనీ క్వాలిఫికేషన్ ఎంతమందికి ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడితే యు ఆర్ ప్రూవన్, రైట్? సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో చిన్న సినిమా, మా రామదాసు ప్రశ్న చెప్పినట్టు ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏమి ఉండదు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు చాలా ఆడినాయి. చిన్న సినిమాకి మనం తీయటం, చిన్న సినిమా చాలా ధైర్యంగా తీస్తామండి ప్రొడ్యూసర్ గారు, కానీ ప్రమోషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పోయిన వారం వచ్చిన మంచి సినిమా, వచ్చిన సినిమా రిలీజ్ అయింది. కేవలం ప్రాపర్ పబ్లిసిటీ లేకపోవడం మూలంగా అది కిల్ అయింది. ఇది ఫ్యాక్ట్. సో మనం ఎంత సినిమా తీసినా కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడం కూడా చాలా మన బాధ్యత. అది జనరల్గా ఏమవుతుందంటే ఆఖరికి ఆ స్టేజ్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ సన్నగిల్లిపోతాడు. బట్ ఫస్ట్ డే దానికి ముందే ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్ అందరూ కూడా పబ్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న సినిమాని ఎంత జనంలోకి తీసుకెళ్ళితే, దాని కంటెంట్ బాగుంటే దెన్ అవుట్కమ్ బాగుంటుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో హ్యావింగ్ సెడ్ దట్, ఐ విష్ ద హోల్ టీమ్, ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కళ్ళకి, టెక్నీషియన్స్కి, కార్తికేయకి, ప్రొడ్యూసర్లందరికీ కూడా విష్ యూ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్